అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. ఇది కానీ ఒక్కసారి చేశారంటే చూసిన వెంటనే చేసుకునేస్తారు. అంత బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే వారంలో 3-4 రోజులు ఇదే చేయమని చేయించుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టపడి తింటారు. అంత బాగుంటుంది. కొంతమంది పిల్లలు కూరగాయలంతా సరిగా తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టి చూడండి, తప్పకుండా తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా అటుకులు తీసుకోవాలండి. నీళ్ళు పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. నేను ఇక్కడ నార్మల్ అటుకులు తీసుకున్నానండి. మీరు ఏ అటుకులతో అయినా చేసుకోవచ్చు, పేపర్ అటుకులతో అయినా చేసుకోవచ్చు, గట్టి అటుకులతో అయినా చేసుకోవచ్చు. ఇలా కడిగినాక అటుకులు నీళ్ళు ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ లోపల ఈ రెసిపీ కోసం ఒక సైడ్ డిష్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. నేను ఇక్కడ కలర్ ఉన్న ఎండు మిరపకాయల్ని ఒక 10 నానబెట్టుకున్నానండి. అవి ఇప్పుడు మిక్సీలోకి వేసుకునేస్తాం. అలాగే ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోండి. అలాగే ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. నేను ఇక్కడ నల్లికాయ అంత సైజులో చింతపండు నానబెట్టుకున్నానండి, కొంచెం నీళ్ళు పోసుకొని. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళంతా అలాగే దాంట్లో పోసేద్దాం. అలాగే ఇందులోకి మిరపకాయలు నానబెట్టినంటే వాటర్ కూడా కొంచెం పోసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేయటం మర్చిపోయాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి, అప్పుడే తినేదానికి బాగుంటుంది. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని ఒక తాలింపు అనేది వేసుకుందాం. దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని నూనెలో బాగా వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిగతా మసాలా కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువగా కారం అనిపించదండి, చాలా బాగుంటుందండి. ఇష్టపడి తింటారు ఇలా చేసి పెట్టారంటే. ఇప్పుడు సైడ్ డిష్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, అటుకులంతా ఎంత బాగా నానిపోయింది, నీళ్ళన్నీ బాగా పీల్చుకుందండి. ఈ విధంగా ఉంటేనే మనకి బాగా నూరుకునేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్నట్టు అటుకులు మొత్తం ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా సూజీ రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకోండి. ఏ పెరుగైనా తీసుకోవచ్చండి, ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు, పులిసిన పెరుగైనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తని పేస్ట్లా చేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా నున్నగా నూరు పెట్టుకోవాలి. ఇప్పుడు నూరుకున్నట్టు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయటం వల్ల కొంచెం ఫ్లఫీగా బాగా వస్తాయి ఉబ్బుతూ. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి, అలాగే చేసుకున్నా కూడా బాగుంటాయి. మన ఛానల్లో ఇంకా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి. చాలా కొత్త రెసిపీలు ఉన్నాయి. చాలా ఈజీగా చూపిస్తున్నాను, తప్పకుండా అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. దానికోసము నేను ఇక్కడ చాపర్ తీసుకుంటున్నానండి. చాపర్లు అయితే కొంచెం తొందరగా మెదగుతాయి, కట్ అయిపోతాయి కాబట్టి లేని వాళ్ళు సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని ఇలా కట్ చేసి వేసుకోండి. క్యారెట్ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ఆరోమా కూడా బాగుంటుంది తినేటప్పుడు.
అలాగే ఇందులోకి ఒక హాఫ్ క్యాప్సికమ్ను కూడా వేసుకోండి. క్యాప్సికమ్ వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. మూత పెట్టుకొని ప్రెస్సింగ్ హ్యాండిల్ పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ ప్రెషర్ ఇస్తూ కట్ చేసుకోవాలండి. చాపర్లో చేసుకున్నారంటే ఫైన్గా వస్తుందండి, ఫైన్గా కట్ అయిపోతుంది. ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా ఈవెన్గా ఉంటాయి. దీని రేటు కూడా చాలా తక్కువ అండి. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. తీసి పెట్టుకుంటే ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది. కొంతమందికి సన్నగా తరగటం రాదు కాబట్టి ఇలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. వెజిటేబుల్స్ అంతా ఎంత ఈవెన్గా కట్ అయ్యాయో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మొన్న నేను పెట్టినట్టు రాగి పొరోటా వచ్చేసి 12 గంటలైనా కూడా అదే సాఫ్ట్నెస్తో చాలా బాగుండిందండి. ఎవరైతే చూడకున్నట్టయితే మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్నట్టు వెజిటేబుల్స్ మొత్తం మనం పిండిలో వేసుకోవాలండి. చాలా వరకు పిల్లలు వచ్చేసి వెజిటేబుల్స్ తినరు. అలాంటప్పుడు ఇలా సన్నగా తరిగి పిండిలో వేసి ఈ విధంగా చేసి పెట్టారంటే తెలియకుండానే తినేస్తారు. రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టారంటే. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చేసుకోవటం కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా మీరు చేసుకోవచ్చు, సాయంత్రం పూట స్నాక్స్కి కూడా మీరు చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఇది కూడా చేసి పెట్టచ్చు. మా పిల్లలకైతే ఇదే చేసి పెడుతున్నాను నేను స్నాక్స్. వాళ్ళు ఒకసారి తిన్నారో లేదో వెంటనే చేయమన్నారు, మళ్ళీ చేయమంటున్నాను. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ రాసుకుంటూ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు బ్యాటరీ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఒక 2 గరిటెల దాకా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న గరిటెతో వేసుకుంటున్నాను కాబట్టి 3 గంటల దాకా వేసుకుంటున్నాను. కొంచెం ఊతప్పంలాగా వేసుకోవాలండి. వంట వచ్చేసి సన్న మంట మీదే పెట్టుకొని చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మీరు మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే వదిలేశారంటే 2-3 నిమిషాల్లో ఈ విధంగా వచ్చేస్తాయి. వీటిని ఇలా లావుగా కూడా వేసుకోవచ్చు, లేదంటే దోశల్లాగా కూడా మీరు చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం ఆయిల్ రాసుకొని అందులోకి ఒక 2 గరిటెల దాకా పిండి వేసుకొని ఈ విధంగా పల్చగా వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూసిన వెంటనే చేసుకునేస్తారు, అంత రుచికరంగా ఉంటాయి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.